రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? ఆయన మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారా? ఇండిపెండెంట్గా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కేశినేని నాని అలియాస్ శ్రీనివాస్ 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల విజయవాడ నుంచి పోటీకి టికెట్ దక్కలే. ఆ తర్వాత 2013లో చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో తొలిసారి రాజకీయ ఆరగేట్రం చేసిన నాని ఒకవైపు ట్రావెల్స్ వ్యాపారం చేసుకుంటూనే మరోవైపు టీడీపీ తరఫున ఎంపీగా విజయం దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు. అయితే కేశినేని నాని చంద్రబాబు నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తూ వచ్చారు. 2024లో కేశినేని నానిపై వైఎస్ఆర్సీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేసి తన సోదరుడు టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చేతిలో 2.82 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జూన్ 10న రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక రాజకీయాలకు దూరం అంటూ ఆవేశంగా నిర్ణయం తీసుకుని ఇంటికే పరిమితమయ్యారు. ఇది నానికి కలిసి రాలేదన్నది ఆయన అనుచరులు చెప్తున్నమాట. దాదాపు 12 ఏళ్ల పాటు రాజకీయాలు చేసి తర్వాత ఒక్కసారిగా మానేయడంతో చిక్కులో పడ్డారని అంటున్నారు. ముఖ్యంగా అన్ని విధాలా నష్టపోతున్నారన్నది వారు చెబుతున్నమాట. మరోవైపు కేశినేని నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన సోదరుడు కేశినేని చిన్నిపై ఫిర్యాదు చేశారు. కేశినేని చిన్ని బినామీ సంస్థ ప్రతిష్టాత్మక హైదరాబాద్ నగరంలో భారీ భూ కుంభకోణానికి పాల్పడిందట్టు నాని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సొంత సోదరుడు నానిపై రగిలిపోతున్నాడు చిన్ని. ఇలా కేశినేని చిన్ని నుంచి ఎదురవుతున్న దూకుడుకు నాని ఇబ్బంది పడుతున్నారన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని నాని నిర్ణయించుకున్నట్టు సమాచారం. రాజకీయంగా లేకపోతే అనేక రూపాల్లో ఇబ్బందులు వస్తున్నాయని, ముఖ్యంగా వ్యక్తిగత ఈమెయిల్స్ కూడా తగ్గిపోయిందని భావిస్తున్నారు. అంతేకాదు ఈసారి ఖచ్చితంగా గెలుపే లక్ష్యంగా నాని అడుగులు వేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఏ పార్టీ తరపున అనేది పక్కన పెడితే అవసరమైతే ఇండిపెండెంట్గా ఆయన నాని ప్రయత్నం చేయవచ్చని ఆయన అనుచరులు చెబుతుండడం గమనార్హం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.